కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయారని మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. మహబూబాబాద్లో బీజేపీ శిక్షణ శిబిరానికి హాజరైన రామచంద్రరావు అమ్మ పేరుతో మొక్కలు నాటి పార్టీ జెండా ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ముందు అనేకమైనటువంటి ఒక వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ దాదాపు 40 కోట్లతోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేయడం అయితేంది, వందే భారత్లో అయితేంది, ఇవన్నీ తీసుకురావడం జరిగింది తెలంగాణ కోసము జాతీయ రహదారులతో పాటు. ఈరోజు రైతుల సమస్యలు మనం చూస్తూ ఉంటే రైతులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తన ధాన్యాన్ని, తన పండించినటువంటి పంటల్ని, అది మక్క కావచ్చు, జొన్న కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, అమ్మటానికి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.